పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం. కొండల మధ్యలో అందంగా ఉండే ఆ గ్రామంలో అందరూ ఆ చెరువులోనే పట్టిన చేపల్ని అమ్ముకుని బ్రతుకుతారు. ఆ ఊరిలో రొయ్యల చెరువులు కూడా ఎక్కువే. ఆ ఊరిలో అందరూ రోజులానే పొద్దున్నే చెరువు దగ్గరకొచ్చి చేపల కేలానికి వల సిద్ధం చేస్తూ ఉంటే ఆ గోలకి పక్కనే ఉన్న ఇంట్లో నుండి ఒక ముసలవ్వ బయటకొచ్చింది. ఆ ముసలవ్వ ఇల్లు చెరువు పక్కనే ఉంటుంది. ఆవిడ పేరేంటో ఎవ్వరికీ తెలియదు. అందరూ ముసలవ్వ అనే పిలుస్తారు. ఆ మాటలకు ముసలవ్వ బయటకొచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రాజన్న వాళ్ళ మాటలకి నిద్ర పట్టగా లెగిచొచ్చిందేమోనని ఇలా అన్నాడు. క్షమించవ్వా, మా అరుపులతో నిన్ను పడుకోనివ్వకుండా చేశాం. అవ్వ సమాధానమిచ్చే లోపలే పక్కనే ఉన్న రత్నం కొంచెం కోపంగా ఇలా అంది. మనం ఇక్కడికి రాకముందే ముసలవ్వ లెగిసిపోతుందిలే, నీ పని చూసుకో. రాజన్న పక్కనే ఉన్న లింగం నెమ్మదిగా, నువ్వు ఇదే మొదటిసారి కదా, ఎప్పుడు ఏం లేదా ముసలవ్వ గురించి? చెరువు పక్కనుండే తెలివైన ముసలవ్వా? ఆ, ఈ అవ్వే ఆవిడ. మన పని కానిచ్చి తొందరగా వెళ్తే మంచిది, పద అంటూ వలని తీసుకుని చెరువు ఒడ్డుకు వెళ్లారు. అందరూ చేపలు పట్టి బయటకు వస్తుంటే ఆ అవ్వ కర్ర పట్టుకుని కుంటుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చింది. బాబు, ఒక చేప ఇస్తారా? వచ్చావా? ఈ పాటికే వచ్చేసుంటావని అనుకున్నాను, వచ్చేసావు. నా గురించి తెలుసు కదే రత్నం, చేప లేనిదే ముద్ద దిగదని. ఎందుకు తెలీదు? నా వ్యాపారం సగం నష్టపోవడానికి నువ్వే కారణం కూడాను. కావాలని కాదు కదే, చేపలు తిని అలవాటైపోయింది. ఇప్పుడు అవి లేకుండా ముద్ద దిగడం లేదే. లేదవ్వా, ఈరోజు వలలో సరిగ్గా పడలేదు, ఇవ్వడానికి అవ్వదులే. అవునా అని దిగులుగా వాళ్ళందరూ వెళ్లిపోతుంటే వాళ్ళని చూస్తూ ఉంది. రత్నానికి ముసలవ్వకి జరిగిన గొడవ ఊరంతా తెలుసు. ఒకప్పుడు రత్నం రోజు ముసలవ్వకి ఒక చేప ఇస్తూ ఉండేది. కాని ముసలవ్వకి చనువు బాగా పెరిగిపోయి ఒకరోజు రత్నానికి చెప్పకుండా తన వల నుండి చేపలు తీసుకుని వెళ్లిపోయింది. ఆ సంఘటన దూరం నుండి చూసిన కొంతమంది రత్నానికి చెప్తే ముసలవ్వ దగ్గరకు వెళ్లి నిలదీసింది. అవ్వా, నేను నీకు రోజు ఒక చేప ఇస్తున్నా కదా, ఇలా ఎందుకు చేశావు? ఒక్క చేపతో రోజు గడవడం లేదే, అందుకే ఒక 4 చేపలు తీసుకున్నా. నేను వ్యాపారం చేసుకోవాలి కదవ్వా, నేను అమ్మిన డబ్బుతోనే ఇల్లు గడుస్తుందని నీకు తెలుసు కదా. ముసలవ్వకి దోషిగా రత్నం ముందు నిల్చోవడం ముసలవ్వకి నామూషిగా ఉన్నా ఆకలికి అలానే తన అలవాటుకి బానిసైపోయిన ముసలవ్వ ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయింది ఒక దోషిలాగా. ఒక చేప ముసలవ్వ దగ్గర ఉంచి మిగతా 3 చేపలు తీసుకుపోయింది. అలా వెళ్లిపోతూ, నిన్నిక నేను నమ్మలేనవ్వా అని చెప్పి వెళ్లిపోయింది. తనకి తప్పు చేశాను అని తెలిసినా తన అలవాటుని మార్చుకోలేక రోజు వెళ్లి అడగడం మాత్రం మానలేకపోయింది. వాళ్ళు ఉచితంగా ఇవ్వడం లేదని ఆ రోజు నుండి అప్పు చేయడం మొదలుపెట్టింది. ఏం ముసలవ్వా ఇలా వచ్చావు? ఇదిగో, నా బంగారం తాకట్టు పెడదామని. అంత అవసరం ఏమొచ్చిందవ్వా ఇప్పుడు? ఏదో ఉంటాయిలే. ఎంత కావాలేంటి? ఓ 100 రూపాయలు ఇవ్వగలవేంటి? అంత ఎక్కువ? ఎందుకవ్వా? ఇస్తావా ఇవ్వవా చెప్పు చాలు, మిగతా అంతా నీకెందుకు. సరే సరే, ఇంతకీ తాకట్టేం పెడుతున్నావు? ఇదిగో అని తన చేతుల నుండి ఒక రాగి గిన్నె తీసి ఇచ్చింది. బంగారం అన్నావు? ఏదో అలా అన్నాన్లే, దీనికి ఎంత వస్తుందో అని మనసులో అనుకుంటూ, ముందు ఇది చూసి ఎంత ఇస్తావో చెప్పు. దీనికి 100 రూపాయలు రావవ్వా, దీని విలువ ఒక 40 రూపాయలు అలా ఉంటుంది అంతే. సరిగ్గా చూడు బాబు, అది ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో ఉంది, కొత్త దానిలా ఉంటుంది, అది మళ్ళీ చూసి చెప్పు. ఎన్నిసార్లు చూసినా ఇది రాగి గిన్నె అవ్వా, దీనికి ఇప్పుడు విలువ అంతేమీ లేదు. అలా అనకు షావుకారు, కొంచెం చూసివ్వు, ఒక 60 అన్నా ఇవ్వు, డబ్బుల కోసం కొంచెం అవసరం ఉండి అడుగుతున్నా. 50 రూపాయలైతే ఇస్తాను గాని 60 రూపాయలైతే ఇవ్వలేనవ్వా. అలా కాదు నాయనా, పుణ్యం ఉంటుంది, ఇంకొక 10 ఇవ్వయ్యా. ఇప్పటికే 10 రూపాయలు పెంచేస్తున్నాను, ఇంకొక 10 రూపాయలంటే అవ్వదు. ఊళ్ళో తెలిస్తే ఇక నేను వ్యాపారం చేయక్కర్లేదు. మన ఊరు వాళ్ళు అర్థం చేసుకుంటారులే షావుకారు, ఏం పర్వాలేదులే.
ఏమీ కాదు. డబ్బు విషయంలో అందరూ ఒకటేనవ్వా, ఎవరూ ఒప్పుకోరు. నిన్ను ఉదాహరణగా చూపించి నాకు కూడా అలాగే ఇవ్వు అంటారు. అవ్వ ఇంక వాదించలేక, సరే బాబు ఆ 50 ఇవ్వు అంది. ఆ సరే అని ఎన్ని రోజులకు తిరిగివ్వాలో ఆ వివరాలు చెప్పి గిన్నె తీసుకుని డబ్బులిచ్చాడు. ముసలవ్వ చాలా ఆనందంగా ఇంటికెళ్ళింది. ఆ రోజుకు ఇంకా పస్తుంది కాని తరువాత రోజు పొద్దున్నే వేటగాళ్ళ దగ్గరకు వెళ్లి నిల్చుంది. ఈ రోజుటుండి నీకు ఇంకొక విధంగా అన్నం పెట్టడానికి చూస్తున్నామవ్వా, ఇలా ఇంకడక్కు. అవ్వకు ఏమీ అర్థం కాక అలా వాళ్ళ మొహాల వంక చూస్తూ ఏం మాట్లాడుతున్నారని అడిగింది. నువ్విట్ట రోజు అడగటం నచ్చలేదవ్వా. మన ఊర్లో పెద్దాలకి ఉచితంగా భోజనం పెడదామని మేమంతా నిర్ణయించుకున్నాం. అది విన్నాక అవ్వకు పౌరుషం వచ్చి, ఏం అక్కర్లేదు, నా దగ్గర డబ్బులున్నాయి, నేను కొనుక్కొనే తింటాను అని ఒక 5 రూపాయలు తీసిచ్చి 2 చేపలివ్వు అనంది. అకస్మాత్తుగా డబ్బులు ఎలా వచ్చాయి నీకు? అనుమానంగా అడిగింది. ఇవి నా డబ్బులే అని కోపంగా చెప్పింది. సర్లే, పౌరుషానికి ఏం తక్కువ లేదు అని నెమ్మదిగా అనుకుంటూ 2 చేపలు తీసిచ్చింది. ఇక ఆ 2 చేపలు తీసుకుని డబ్బులిచ్చేసి లోపలికెళ్ళిపోయింది ముసలవ్వ. బయట రాజన్న ఆశ్చర్యంతో రత్నాన్ని ఇలా అడిగాడు. 5 రూపాయలకి 2 చేపలు రావు కదా పిన్ని? పర్వాలేదులేరా, ఆవిడికి చేపగాని రొయ్యలో లేనిది రోజు గడవదు, తిననివ్వలే. రోజు అది తింటే వాటి మీద చిరాకు రాదా అవ్వకి? ఆవిడంతేరా, చిన్నప్పుడు తినడానికి ఏవి దొరకని సమయంలో ఈ చేపలు లేదా రొయ్యలే ఆధారం. అలా చివరకు అవి లేనిదే కడుపు నిండడం లేదు ఆ ముసలవ్వకి. అలా ముసలవ్వ 1 నెల వరకు ఏమీ ఇబ్బంది లేకుండా ఆ 50 రూపాయలతో తృప్తిగా ఒకరోజు రొయ్యలైతే ఇంకో రోజు చేపలు కొనుక్కొని భోజనం తింది. తన తెలివితో రొయ్యలమ్మే ఆవిడ్ని మచ్చిక చేసుకుని మధ్యలో ఒక్కొక్క రోజు ఉచితంగా రొయ్యలు తీసుకునేది. అలా 1 నెల వరకు ఏమిబ్బంది లేకుండా జీవనం సాగించింది. తర్వాత మళ్ళీ ఇంకొక పాత ఇత్తడి పాత్ర తీసుకుని షావుకారు దగ్గరకు వెళ్ళింది. ఆయన ముసలవ్వని చూడగానే, నా అప్పు ఇప్పటికి తీరుస్తున్నావా అవ్వా అని అన్నాడు. ఇప్పుడు ఇది కూడా తాకట్టు పెట్టి వచ్చే నెల 2 కలిపి ఇస్తాను బాబు. షావుకారు ఆ పాత్ర చూసి, దీనికేమీ రాదవ్వా అని అన్నాడు. అవ్వ ఏదో ఒకలాగా ఒప్పించడానికి చూస్తుంటే ఇంకా చిరాకుగా ఇలా అన్నాడు. తాకట్టు పెట్టే అంత వస్తువులు కాదవ్వా ఇవి. అమ్మేయచ్చు కదా, ఎంతో కొంత వస్తుంది. మా ఇంటి వస్తువులు అలా ఎలా అమ్మేస్తాను బాబు, భలే వాడివే. అవును, ఇవి మరి బంగారం కదా. నాకు వీటి విలువ అంతకన్నా ఎక్కువే అంటూ షావుకారు చివరికిచ్చిన 30 రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. తర్వాత రోజుకి కావలసిన రొయ్యలున్నాయి కాబట్టి ఆ రోజు ఏమీ తీసుకోలేదు.